ఓకే. అండ్ స్కిన్ కేర్‌కొచ్చేటప్పటికి ఫేస్ వాష్ వాడాలా? సోప్ వాడాలా? లేకపోతే ఇంకేదైనా ప్రొడక్ట్ వాడాలా? అనేది జనరల్ డిస్కషన్. ఏది బెస్ట్ ఫేస్‌కి? డిపెండింగ్ ఆన్ దేర్ స్కిన్ టైప్. ఓకే. ఇప్పుడు సపోజ్ ఆయిలీ స్కిన్ ఉందనుకోండి, హ్మ్. వాళ్ళకి కొన్ని మైల్డ్ ఫేస్ వాషెస్ ఇస్తాం మనం. హుహు. అలా కాకుండా డ్రై స్కిన్ ఉన్నా కూడా సోప్ యూస్ చేస్తే ఎక్స్‌ట్రీమ్ డ్రైనెస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. హ్మ్. వెదర్ సోప్ యూస్ చేస్తున్నారా? లేదంటే ఫేస్ వాష్ యూజ్ చేస్తున్నారా? అనే దానికన్నా మీకేది సూట్ అవుతుంది ఓకే. ఆ సీజన్‌కి. అండ్ ఆ ప్రోడక్ట్ ఎలాంటిది? హ్మ్. మనం యూజ్ చేసే ప్రోడక్ట్ ప్రాపర్‌గా ఉందా అనేది చూసుకుంటే బెటర్. ఇప్పుడు మీరు సీజన్‌ని బట్టి చేంజ్ అవుతది స్కిన్ అన్నారు అవును. గదా! సో, వాళ్ళు ఎట్లా తెలుసుకోవాలి? ఈ సీజన్‌లో ఇది వాడాలి అని వాళ్ళకేమన్నా ముందుగా తెలుస్తుందా? ఇప్పుడు మనం ఉన్నామనుకోండి, హ్మ్. మనకు తెలుస్తది కదా! ఇప్పుడు నా స్కిన్ చాలా ఆయిలీగా ఉంది. హ్మ్. ఇంకా సమ్మర్‌లో ఇంకా ఆయిలీ అయిపోతది కదా! హ్మ్. ఇలాగే ఉండదు. హ్మ్. ఇంకా ఆయిలీ అవుతది. వింటర్‌లో డ్రై అవుతది గదా! సో, అట్లా అని అందరిది అలా హ్మ్. ఉండాలని లేదు. కొంతమందికి వింటర్‌లో కూడా ఎక్స్‌ట్రీమ్ ఆయిలీ స్కిన్ ఉంటది. సో, మనకి అది తెలుస్తుంది. తెలిసినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, ఒకటే ప్రోడక్ట్ లైఫ్ లాంగ్ అవునవును. యూజ్ చేస్తూ ఉంటారు. హ్మ్. కానీ మీ స్కిన్‌కి ఏది అవసరమో, మీ హ్మ్. స్కిన్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి మనం ప్రొడక్ట్స్ కూడా చేంజ్ చేసుకోవాలి.